స్వామి శరణయ్యప్ప. ఇది రేపాలలో ఉన్న శివాలయం. ఇది ఇక్కడికి పూజలకి అయ్యగారు రాడు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం ఎట్లాంటి పూజలు చేస్తారో. వీళ్ళు బూడిద గుమ్మడికాయలతో నవధాన్యాలు పెట్టి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. చూడొచ్చు లోపల శివలింగాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. శివలింగాన్ని కూడా ఇది ఈ రకమైన పూజలు దేనికి చేస్తారో కొద్దిగా చెప్పి ఎవరైనా నల్ల నువ్వులు పోసారు. ఇది ఆలయంలో చేయడం జరిగింది. అసలు ఇది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది రేపాల ప్రజలు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే ఇట్లాంటి పూజలు ఎక్కడ చేయకూడదు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ కొన్ని వాటికి మాత్రమే వాడతారు. ఈ పూజలు ఏందో కొద్దిగా మాకు తెలియదు. చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు దేనికోసం చేశారో మాకు ఇంటర్వ్యూ తీసుకుంటాం మీ దగ్గర కూడా. అంత పెద్ద ఎవరున్నారు ఇక్కడ చూడొచ్చు ఈ పూజలు. ఇంకా శివాలయంలో ఏం చేశారు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడ శివాలయంలో నీళ్లు పోయడం జరుగుతుంది. ఇక్కడ ఈ రకమైన పూజలు చేయొచ్చు. భయభ్రాంతులకు గురి చేయమాకండి జనాలని కొద్దిగా. ఈ పూజ దేనికి సంబంధించిందో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు ఇదే పూజలు ఏ గుళ్ళోనైనా అయ్యగారు ఉన్న గుళ్ళోకి పోయి ఇదే పూజలు చేస్తే ఊకుంటాడేమో అడగండి. ఈ పూజలు ఏంది అసలు ఇంత భయంకరంగా ముగ్గులు వేసి మరి తాంత్ర పూజలన్నీ ఇలా శివాలయంలో చేస్తారు. కొద్దిగా రేపాల జనాలు ఆలోచించండి. కొద్దిగా ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా ఉంటే ఫస్టే ఖండించండి. ఈ రకమైన పూజలు శాస్త్రబద్ధంగా చేసే పూజలు ఏమైనా చేయండి. కానీ వీళ్ళకి వచ్చి తంత్ర పూజలు తంత్ర పూజలు అంటే దేవుడు చేసేవి కావు. ఏదో రకంగా ఉన్నాయి చూడకపోతే. కొద్దిగా స్పందించండి. వీళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళు తెలిస్తే ఎవరు చేశారు అనేది వాళ్ళని ఒకసారి అడగండి. వాళ్ళు ఏ ప్రకారం చేశారో నాకు చెప్తే నేను కూడా వీడియో తీసుకుంటా. ఇట్లాంటి పూజలు చేయొచ్చా చేయకూడదు కూడా అయ్యగారులను అడిగి చెప్తా. ఇవన్నీ ఎవరు క్లీన్ చేయాలి? ఇట్లా పెట్టిపోతే భయభ్రాంతులకు గురి చేసేటట్టు.